హాయ్ గాయ్స్, యూట్యూబ్ స్క్రోల్ చేస్తా ఉంటే నాకైతే కొరియన్ ఫుడ్ కనిపించింది. పప్పు అన్నం రాదు కానీ నాకైతే ఇలాంటి వంటలు చేయాలంటే మస్తు ఇంట్రెస్ట్. ఫస్ట్ అయితే 3 ఆలూస్ తీసుకున్నాను. నీట్ గా వాష్ చేసి బాయిల్ చేశాను కుక్కర్ లో పెట్టి. ఆలు కార్న్ పౌడర్ వేసి ఇక్కడ చూపించినట్టు నీట్ గా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న బౌల్స్ చేసుకోవాలి. ఏదైనా సాస్ బాటిల్ కానీ లేకపోతే ఏదైనా మూత అయినా ఓకే. ఆ బౌల్ పైన నేను చూపిస్తున్నట్టు ప్రెస్ చేయాలి. షేప్ అయితే మష్రూమ్ లాగా వస్తుంది. బాగా బాయిల్ అయిన వాటర్ లో అయితే మనం చేసుకున్నట్టు వేసుకోవాలి. 5 minutes అయితే బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అయితే తెల్లగడ్డ ఆనియన్స్ వేసుకోవాలి. కచ్చా పచ్చాగా ఉండాలి. నెక్స్ట్ అయితే సోయా సాస్, టమోటా సాస్, చిల్లీ పౌడర్ వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. ఆలూని బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం రెడీ చేసుకున్న కొరియన్ సాస్ని అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే చిల్లీ ఫ్లేక్స్, నూగులు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీ అయితే అయిపోయింది. ఈ రెసిపీ అయితే బాగానే ఉంది. 10 out of 8